పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त दत्त दत्त. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞం. ఈరోజు ఆర్థిక సమస్యలు మళ్ళొచ్చేసి ఈ రోజులలో ఉద్యోగ సమస్యలు, పెళ్ళిళ్ళ సమస్యలు, మరి వచ్చేసి వ్యాపార సమస్యలు, రుణ బాధలు, వీటన్నిటి మీద లౌకికమైన ఈ కోరికలతోటి జరిగే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతుందో ప్రతి మానవునికి, ప్రతి కుటుంబంలో జరిగే ఈ సంఘటనలకు నేను ఒక పరిష్కారం ఆలోచించి గత 42 సంవత్సరాలుగా దీని మీద అన్వేషణ చేస్తూ మంత్రం ద్వారా, యంత్రం ద్వారా, మళ్ళీ రుద్రాక్షలు, మూలికలు, నవరత్నాలు, మళ్ళీ వచ్చేసి వాస్తు, ఇవన్నీ ఉన్నాయా లేవా అనే దాని మీద నేను సబ్జెక్టు బాగా క్షుణ్ణంగా బాగా పరీక్షించి ఎన్నో గ్రంథాలు శోధించి ఆ దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన అనుభవంను, నాకు ఇచ్చిన ఆయన ఒక దివ్య శక్తి ద్వారా నేను అన్వేషణ చేసి ఆ అన్వేషణలో భాగంగా ఏవైతే సక్సెస్ అయినాయో, ఏవైతే బాగా ఉన్నాయో వాటిని ప్రజలకు ఇస్తున్నాయి. ఈ రోజులలో మోసపూరితమైన గురువులు ఎంతోమంది పుట్టకుక్కలాగా లేచేస్తున్నారు. మనకు డబ్బులు లేకనే నానా ఇబ్బందులు పడుకుంటూ చేతబడి అని చెప్పేసి, లేకుంటే వాస్తు బాగాలేదని చెప్పేసి, మరి పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే లేవని చెప్పేసి, మరి ఉద్యోగాలు లేక పిల్లలకు ఇంట్లో పడి ఉంటున్నారని చెప్పేసి పితృదోషమని, నాగదోషమని, కుజదోషమని ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఇంటి లోపల మనకు ఆర్థిక సమస్యలకు లోనై ఇంటి లోపల ప్రశాంతత లేక గొడవలుగా ఒకరికొకరు పోటాటం చేసుకుంటూ ఉండి మనశ్శాంతి లేక ఏదో మంత్రము, తంత్రము, రుద్రాక్షను ఇచ్చడాన్ని ఏదో ఒక గురువుని ఆశ్రయిస్తే గుడి దగ్గర పోయి దండం పెట్టుకుంటే ఆ గుడి స్తంభం వచ్చి నెత్తిలో పడ్డట్టు వాడు ఇంకా 4 దెబ్బలు కొట్టి పంపిస్తాడు. అమ్మ నీకు 20,000 అవుతాయి, 30,000 అవుతుంది, 40,000 అవుతుంది అంటే ఏదో అమ్మి తీసుకుపోయి వాని ముఖాన కొడితే వాడు అది ఒకటి ఇదోటి చేసినట్టు చేస్తాడు. అది ఏది కాకుంటే ఏదో ఒక పెట్టి మళ్ళీ డబ్బులు తెమ్మంటే మనం దేలేక డబ్బు వెచ్చించి రుణ బాధలకు లోనై ఎంతోమంది కష్టపడుతున్న రోజులలో నేను చూసుకుంటూ దీని మీద అన్వేషణ చేసి నా యొక్క అనుభవాన్ని ధారపోస్తూ ఎంతోమందిని ఉద్ధరించిన. కొన్ని వేల మంది నా దగ్గరకు వచ్చి ఆర్థిక సమస్యలతోటి, మరి పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడము, పక్షవాత రోగాలు వచ్చి ఇంట్లో దీర్ఘకాలికంగా పడి ఉన్న వాళ్ళని బాగు చేయడము, మళ్ళీ వచ్చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు కాక కుజదోషం ఉండి 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు కావడం, ఇవన్నీ చేస్తూ నా జీవితాన్ని గడుపుతున్నా. ఈ నా తుది లాస్ట్ అంతిమ జాతర అంతిమ ఏదైతే యాత్ర ఉంటుంది ప్రతి ఒక్కరికి,
నలుగురు మోస్తూ ఆయన రథం మీద తీసుకుపోయి కట్టలేసి కాల్చేస్తారు. విభూతి తయారు చేస్తారు మనిషిని. ఆ విభూతి తయారు కాకముందే మనము లోకం మీదకి ఎందుకు వచ్చినాం, ఏం చేసినాం, 10 మందికి ఏం సాయం చేసినాం అనే దాని గురించే ఆలోచన చేసినోడే మానవుడు. మానవత్వం మంట కలిపే ఈ రోజులలో నాస్తికులు ప్రబలిన ఈ రోజులల్లో దేవుడు లేడు, దయ్యం లేదు, మరి ఇదంతా ఏది లేదు, మానవుడు పుడుతుడు పోతున్నాడు, మనుషులే అంతే, నేను ఎట్లా పుట్టినా అంటే మరి నువ్వు మనిషి మా కడుపు లోపల ఎట్లా బతుకున్నావురా? తల్లి కడుపు లోపల తల్లి యొక్క ప్రాణశక్తిని ధారపోసింది ఆమె నీకు. తల్లి యొక్క ప్రాణవాయువును పీల్చుకుంటూ బతికి బయటకు వచ్చి ప్రపంచంలో ఏది లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, దేవుడు లేడని అంటున్నావు. చాలా తప్పు. అటువంటి నాస్తికులకు మాటలు వినకండి. బోధగురులు ఏదైతుందో బోధించే వాళ్ళు మానవుని గురించి ఏది చేయాలి. మానవుడు ఏం, మనం భూమి మీదకి వచ్చినాం, పుట్టినాం, ఈ పంచభౌతికమైన శరీరాన్ని దీన్ని ఆశ్రయించినాం. మరి ఈ పంచభౌతిక శరీరంతో మనం ఎంతమందికి సాయం చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి మానవుడు. నేను గత 42 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ఇటు ఈ అన్వేషణ చేసుకుంటూ నా చిన్నప్పటి జీవితం నుంచి నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు. 8వ తరగతి నుంచి చేస్తున్నా నేను ఈ మంత్రము, తంత్రము, యంత్రము, ఈ రుద్రాక్షలు, మూలికలు, నవరత్నాలు వీటి మీద అన్వేషణ. ఈరోజు నాది అంతిమ జీవితంలో నేను నా యొక్క నేర్చిన విద్యలను ధారపోయాలని నేను ఒక గ్రంథం రాసిన. ఈ సకల శాస్త్ర గ్రంథం అనేది రాసిన. ఈ సకల శాస్త్ర గ్రంథం ఏదైతుందో ఇది ఇప్పటి వరకు అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఇది నేను మంత్రోపదేశం ఇచ్చిన వాళ్ళకు, నా శిష్యులకు కూడా ఇస్తుంటా. ఎవరికైనా శిష్యరికం కావాలనుకుంటే వాళ్ళు రావచ్చు, కలిసి ముందు ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకొని వచ్చి ఉపదేశం తీసుకోవచ్చు. ఆ ఉపదేశం తీసుకున్న వాళ్ళకి ఈ గ్రంథం ఇస్తాం. ఈ గ్రంథం ఏంటంటే 5,000 రూపాయలు ఉంటుంది. ఇది ఉచితంగా ఇస్తాం. మళ్ళీ వచ్చి మంత్రదండం ఇస్తాం 7,000 రూపాయలు. అది ఇవన్నీ ఇస్తాం. దీని లోపల ఏంటంటే ఇప్పుడు నేను దీని పేజీ నెంబర్ 116 లోపల చెప్తున్నాం. ఈరోజు మీకు ఈ గ్రంథం లోపల ఉన్నాయో కొన్ని యంత్రాల గురించి చెప్పదలుచుకున్నాం. అయితే ఇది ఏంటంటే శివ పంచాక్షరి యంత్రం గురించి చెప్తున్నాం. ఈ శివ పంచాక్షరి యంత్రం ఏంటంటే ఓం నమ శివాయ. ఈ యంత్రం లోపల ఇప్పుడు నేను చూపిస్తున్నా, ఇప్పుడు మీకు చూపిస్తా. యంత్రం లోపల పంచాక్షరి మంత్రము నిగూఢమై ఉంటుంది. దాని లోపల ఓం నమ శివాయ. ఈ ఓం నమ శివాయనే దాని లోపల నిగూఢమై ఉంటుంది. బీజాక్షర మంత్రాలు. ఓం నమ శివాయ అనేది ఏంటంటే పంచాక్షరి మంత్రము. అది నారాయణ మంత్రము, మరి శివ మంత్రము, వీటన్నిటి ఏకం చేసి వచ్చినదే ఈ పంచాక్షరి మంత్రం. అయితే ఇది సర్వానికి పనిస్తుంది. మీరు ఏం లేదు, భుజపత్రి తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న యంత్రం ఉంది కదా, ఈ యంత్రాన్ని రాసుకొని భుజపత్రి మీద రాసుకొని తాయితలో పెట్టి ధరించినట్టయితే సకల బాధలు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నివారణమైపోతాయి. అయితే దీని లోపల ఏంటంటే ఒక తాయిత తీసుకొని దాని లోపల ఈ భుజపత్రి మీద కానీ పేపర్ మీద రాసి ఇంత గంధం పొడి వేయండి. దాని లోపల వేసేసి ఒక గురిగింజ, ఇంత తెల్ల జిల్లడి వేరుంటే పెట్టండి. లేదనుకుంటే ఇంత గురిగింజ వేయండి. అది కూడా లేకుంటే గంధం పొడి వేసి కట్టుకోండి. 100% పనిచేస్తుంది. ఇది పేజీ నెంబరు నా గ్రంథం లోపల. ఈ గ్రంథం లోపల పేజీ నెంబరు 116 116 నెంబర్ కాడు ఉంది. మీరు ఈ గ్రంథం పొందిన వాళ్ళు అయితే ఈ గ్రంథం లోపల చూసుకొని దీని యొక్క వివరాలు కూడా ఉంటాయి. దీని లోపల చూసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఇంకేదైనా డౌట్లు వస్తే నేను ఉండేది ఇక్కడనే ఎల్బీ నగర్, హైదరాబాద్ లోపల బిఎన్ రెడ్డి నగరు. మీరు బిఎన్ రెడ్డి బస్ స్టాప్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసినా సరే, కావాలనుకుంటే మీకు నేను లొకేషన్ పెడతాను. మీరు నాకు హాయ్ అని పెట్టి మెసేజ్ పెట్టినట్టయితే లొకేషన్ పెడతాను. లేదు అనుకుంటే మీకు గూగుల్ లోపల శ్రీ సాయి దత్తానంద అని కొడితే మీకు గూగుల్ లోపల మ్యాప్లు కూడా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళిపోయి కొట్టాలి. అయితే మీరు ఏదైనా విషయాలు ఉన్నా కానీ పొద్దున 7 గంటల నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 దాకా నేనే స్వయంగా మాట్లాడతాను. మీకు ఏదన్నా డౌట్లు ఉన్నాయి, ఏదన్నా మా గురుగారిని అడగాలి, ఈ ప్రాబ్లం ఉన్నది మాకు, ఈ ఆర్థికమైన మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే లేవు, లేకుంటే వాస్తు దోషం ఉన్నది, లేకుంటే ఇంకేదన్నా రుణ బాధలు ఉన్నాయి, ఇలాంటి దాని మీద మీకు ఏ డౌట్లు ఉన్నా సరే నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. పొద్దున్న 7 నుంచి 9, రాత్రి 10 నుంచి 12. మీరు రాదలుచుకున్న వాళ్ళకు మాత్రం ఫోన్ చేసి రావచ్చు. మంగళవారం, సోమవారం హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. ఇంకోటి ఏంటంటే
పొద్దున 10 గంటల నుంచి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చేసి సాయంత్రము 6 గంటల వరకు కూడా రావచ్చు. ఫోన్ చేసుకొని రండి, నన్ను కలవండి. మీకు ఏ సమస్యలు ఉన్న పరిష్కారానికి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆయన ఇచ్చిన దివ్య జ్ఞానంతో దివ్యశక్తితోటి మీకు ఏ పరిష్కారాలు ఉన్నా నేను ఆ పరిష్కారంకు నివారణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. జై గురుదత్త.